మైనార్టీలు ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అలాగే దాని ప్రధాన కారణం ఏంటంటే విద్య లేకపోవటం వల్లే మేము ఆర్థికంగా బలోపేతం కాలేకపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి రేపు రాబోయే కాలంలో మాకు అందరికి కూడా విద్యని బాగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది మరి చదువుకుంటా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఆర్థికంగా డబ్బులు లేక చాలామంది చదివించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా మైనార్టీ సోదరులు ఎవరైతే బాగా చదువుకుంటారో వారిని మీరు బాగా ప్రోత్సహిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు చాలా సేవా సంస్థలు కూడా నడిపారని చెప్పి మన వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మాకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా కూడా మీ గురించి మేము విన్నాం. కాబట్టి మాకు ఒక మంచి ఎమ్మెల్యేని మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానికి ఆ 4% జోలికి ఇంతవరకు మంచి లాయర్ని పెట్టలేదు, దాని జోలికి పోలేదు. కాబట్టి తిరిగి మన గవర్నమెంట్ వస్తే మీరు మాకు అండగా ఉండి ఆ 4% రిజర్వేషన్తో పాటు ఎవరైతే మొహమ్మద్ ఉన్నారో, అలాగే పఠాన్లు ఉన్నారో, బేగులు ఉన్నారో వారికి కూడా రిజర్వేషన్ వచ్చేటట్టుగా మీరు మాకు సహాయం చేస్తారని చెప్పి మేము మా అందరి తరఫున అడుగుతాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.